ఆ రీసర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది అధ్యక్ష. అంటే తన పేర్ల కోసం ప్రచారం కోసం తప్ప, ఆర్పాటం తప్ప కనీసం రీసర్వేని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. దానివల్ల ఈరోజు లక్షలాది ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని మళ్ళీ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా రెవెన్యూ సమస్యలు తీసుకొని వాటిని పరిష్కార మార్గానికి అన్వేషిస్తా ఉన్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు మనం రెవెన్యూ సమస్యల నిర్వహణ ద్వారా ఈరోజు మళ్ళీ రీసర్వేలో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వాటిపైన అన్నిటిపైన కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష. ఇంకా ఈ ప్రభుత్వం కొన్ని పాత నిర్ణయాల్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా తగిన సూచనలు కింద యంత్రాంగానికి పంపించవలసి ఉన్నటువంటిది ఉంది అని చెప్పి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఫైనాన్స్ అధ్యక్ష, మనం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ఒక్కసారి మనం చూస్తే అధ్యక్ష, లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారయ్యా రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఒక్క రోడ్డుకి ఒక గుంత పొడ్చలేదు అధ్యక్ష. లేదు ఎక్కడైనా రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ చేయించలేదు అధ్యక్ష. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష. ఎక్కడా కూడా వ్యవసాయానికి కనీసం రైతులను ఆదుకున్న పరిస్థితే లేదు అధ్యక్ష. మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వచ్చిన లక్షల కోట్ల ఆదాయం, అప్పులు లక్షల కోట్లు ఉంటే మరి ఈ ఆదాయం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు, ఆ ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్ల రూపాయలు, ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు వారి జోబులోకి వెళ్ళాయి అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, మీరు 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష, ఒక పక్కన అప్పులు తీసుకొచ్చారు, ఒక పక్కన రాష్ట్ర ఆదాయం ఉంది. కానీ గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి అధ్వాన పరిస్థితిలో ఆనాడు రాష్ట్రం ఉంది అధ్యక్ష.